30 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఏకపక్షంగా పూర్తి మెజార్టీ సాధించినటువంటి సందర్భం 2014. అంతకుముందు 30 సంవత్సరాలు ఈ దేశంలో రాజకీయ అస్థిరత మనందరికీ కూడా తెలుసు. 30 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ యొక్క సహకారం అవసరం లేకుండా పూర్తి మెజార్టీ సాధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ యొక్క మిత్రుల యొక్క సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు. ఆ తర్వాత కాలంలో 2019లో మరింతగా మెజార్టీ పెరిగినటువంటి సందర్భాన్ని మనందరూ గమనించాలి. ఏదైతే 2014 నుంచి 2019 వరకు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆమోదం లభించింది అనేటువంటి విషయాన్ని 2019లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిపించడం ద్వారా ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశంలో పెద్ద ఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు, అంత్యోదయ పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు ప్రారంభింప చేయడం, దాదాపు 55 కోట్ల జన్ధన్ యోజన ఖాతాలు ఈ దేశంలో ప్రారంభించారు. సామాన్య కింది తరగతి ప్రజలను బ్యాంకులకి చేరువ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయం మనందరూ కూడా తెలియచ్చు. ఆ విధంగా ప్రజలకు ఆరోగ్య భద్రత, బీమా భద్రత, ఆర్థిక భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బీమా పద్ధతి కోసం పెద్ద ఎత్తున బీమా పథకాలు, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన బీమా యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇది సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల వల్ల అభివృద్ధి గుర్తుపడకూడదు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల సంక్షేమం గుర్తుపడకూడదు అనేటువంటి ఆలోచనతో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ